రోహిత్ శర్మ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్ మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించి చరిత్ర సృష్టించాడు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడంతో రోహిత్ శర్మ ముంబై యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, లక్నో మెంటర్ జహీర్ ఖాన్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాక్టీస్ సమయంలో ఇద్దరూ సీరియస్ గా మాట్లాడుతూ ఉండగా మధ్యలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను వెనక నుంచి హక్ చేయడం కెమెరాలో రికార్డ్ అయింది. కానీ అదే సమయంలో రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో చెప్పిన కొన్ని మాటలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. చేయాల్సినప్పుడు అన్ని చేశాను, ఇప్పుడు నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు అని రోహిత్ శర్మ మాటలు ఇప్పుడు చర్చలకు దారితీశాయి. ఈ వీడియో బయటకు రావడంతో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించేలాగే ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు లేని ఈ సీజన్లో రోహిత్ శర్మ పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.